హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ రెసిపీస్. టుడే రెసిపీ ఓట్స్ పోహా. చాలా హెల్దీ రెసిపీ. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ ఓట్స్ పోహాని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ ఓట్స్ పోహాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్స్ పల్లీలు వేసుకుని వీటిని మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఈ పల్లీలన్నీ బాగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా వేయించుకొని అందులో ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్ అంతా బాగా వేగిన తర్వాత అందులో ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇప్పుడు అందులో ఒక క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా కలిసిన తర్వాత అందులో 1 కప్పు ఓట్స్ వేసుకోవాలి. ఇలా ఓట్స్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని అందులో చిటికెడు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ చిలకరించుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు బాగా వేగిన తర్వాత అందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీ అండ్ ఈజీ ఓట్స్ పోహా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.